కుమారుడిగా వచ్చిన తరువాత దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ప్రభువైన యేసుక్రీస్తు మనుష్య కుమారుడిగా ఈ భూమి మీదకి వచ్చిన తర్వాత ఆయన మొట్టమొదటిగా ఆయన ఏం చేశాడండి? ఎవరైనా చెప్పగలరా? మొట్టమొదటిగా పరిచర్యకు ఆయన రాబోయే ముందు ప్రతి వ్యక్తి చేయవలసిన కార్యం ఒకటి ఉంటుంది. విశ్వాసిగా మలచబడాలి అంటే, ఒక విశ్వాసిగా వ్యక్తి మలచబడాలి అంటే మొట్టమొదటిగా ఏం చేయాలండి? మొట్టమొదటిగా తెలుసుకున్న తరువాత ఎప్పుడైతే యేసుక్రీస్తు నామంలో బాప్తిసం పొందుతామో అప్పటి నుండే విశ్వాసిగా మార్చబడతాం. ఆ బాప్తిసం పొందినంత వరకు అతను విశ్వాసి కాదు. మరి ఎవరతను కేవలం ప్రేక్షకుడు మాత్రమే. ఏదో జరుగుతుంది, అదేదో జరుగుతుంది, మనం చూడాలని ఆస్కరింది, వెళ్ళాం, చూసాం, వచ్చాం, అంతే. అలా ఒక ప్రేక్షక పాత్రను పోషించేవాడు, కానీ దానిలో పాలి భాగస్తుడు మాత్రం అతడు కాదు. అందుకే ఖచ్చితంగా క్రైస్తవ జీవితంలో నువ్వు యేసుక్రీస్తు దేవుడిని నమ్మిన ప్రతి వ్యక్తి మొట్టమొదటిగా తను బాగా తెలుసుకుని గ్రహించి, నా యొక్క పాప విమోచన కొరకు, నా ఆత్మ రక్షణ కొరకు యేసుక్రీస్తు దేవుడిని నేను అంగీకరించి బాప్తిస్మము పొందాలి. అక్కడ నుండి ప్రారంభమవుతుంది కదా. అయితే బాప్తిసం పొందిన తరువాత ప్రతి వ్యక్తి మానక వాళ్ళ క్రమాన్ని బట్టి సంఘ క్రమాన్ని ఫాలో అవ్వాలి. అదేవిధంగా ప్రభురాత్రిని ఫాలో అవ్వాలి, పాదశుద్ధి ఫాలో అవ్వాలి. ఇవన్నీ కూడా మానక ప్రతి విషయంలో మనం నమ్మకంగా ఎప్పుడైతే వెళ్తా ఉన్నామో అప్పుడే దేవుడి యొక్క ఆత్మ మనల్ని ఎంత బలపరచాలో, ఎంత అభివృద్ధి చేయాలో అంతవరకు తీసుకెళ్తా ఉంటాం. హల్లెలూయా. ఎందుకంటే మొట్టమొదటిగా మనం దేవుణ్ణి వెతికితే ఆ తర్వాత అన్ని మన వెనకాలే వస్తాయి. అంతే కదండి. మొదట నా నీతిని, నా రాజ్యమును వెతకండి, ఆ తర్వాత అవన్నీ మీకు ప్రాప్తిస్తాయి. మనం దేవుణ్ణి వెతకకుండా, దేవుని యొక్క నీతిని వెతకకుండా అన్నీ కావాలంటే మనకు వస్తాయా? ఎప్పటికీ రావు. ప్రియులారా, బాగా ఆలోచన చేయండి. అయితే మనం ఏ విధంగా ముందుకి విశ్వాసంలో కొనసాగాలో అది మనకు తెలియాలి అంటే మనకు ఒక మాదిరి కావాలి కదా, కావాలవుతండి. అందుకే మనమందరము తెలుసుకోవాలనే మనుష్య కుమారుడిగా ఈ భూమి మీదకి దిగి వచ్చిన తర్వాత ఆయన మొట్టమొదటిగా పరిచర్యకి రావాలని అనుకునే సమయం వచ్చినప్పుడు యోర్దాను నదిలోనికి వెళ్ళి బాప్తిస్మం ఇచ్చి యోహాను చేతుల మీద ఆయన ఏం చేశాడంటే బాప్తిస్మం తీసుకున్నాను. బాప్తిస్మం తీసుకున్న తర్వాత నుంచి సువార్త మరి బోధించటం మరి ప్రారంభించాడు. బాప్తిస్మం పొందిన తర్వాత అరణ్యమునకు కొండ మీద కొనుక్కోబడి 40 రాత్రింబగళ్ళు ఆయన ఏం చేశాడండి? ఉపవాసం ఉండి దేవుడితో పెనుగులాడి, ఆయన దేవుడైంది మళ్ళీ దేవుడితో పెనుగులాడతామంటే అదంతా మనకి మాదిరి. మనం నేర్చుకోవాలి అవన్నీ. దేవుడితో ఏ విధంగా సహవాసం కలిగి ఉండాలి, ఏ విధమైన సహవాసం కలిగి ఉంటే మనం ఏం పొందుకుంటాం అనేది మనకు తెలియాలి. అంతే కదమ్మా. ఇప్పుడు 40 రాత్రింబగళ్ళు అరణ్యంలో కొనుక్కోబడి దేవుడితో పెనుగులాడి ఉపవాసంతో ప్రార్థించి శక్తిని పొందుకుంటే హల్లెలూయా ఏమొస్తుంది మన మీదకి? బాగా గమనించాం. చాలా మందికి కొన్ని విషయాలు అవగాహన లేదు. చెప్తున్నాను ఎందుకు వస్తున్నాయి ఈ మాటలు వస్తున్నాయి. చాలా మంది ఉపవాసం ఉండి దీక్షగా ప్రార్థన చేస్తారు చేయరమ్మా? చేస్తారు. నువ్వు దీక్షగా చాలా నిష్ఠగా ఉండి ఉపవాసం ఉండి ప్రార్థన చేసి ఏదో నువ్వు ఒక శక్తిని పొందుకోవాలని నువ్వు ప్రయత్నం చేసినప్పుడు ఖచ్చితంగా ఆ శక్తిని నువ్వు పొందుకుంటావు. హల్లెలూయా. ఆ శక్తిని నువ్వు పొందుకుంటావు. అయితే నువ్వు శక్తిని పొందుకున్నావా లేదా అనేది నీకు తెలియదు. హల్లెలూయా. అర్థమవుతుందండి? నువ్వు శక్తిని పొందుకున్నావా లేదనే విషయం నీకు తెలియదు. అయితే దాన్ని పరీక్షించుట కొరకే దేవుడు దుష్టుని కూడా అనుమతిస్తాడు. హల్లెలూయా. అప్పుడు నువ్వు దీక్షగా ఉండి ఇష్టంగా ఆత్మతో సత్యంతో దేవుని ఆరాధించి నువ్వు మంచి శక్తిని పొందుకున్న సమయంలోనే నీకు ఎవరు ఎదురుపడాలి? ఇప్పుడు ఎవరు ఎదురుపడతారు? నీకు సాతానుడే ఎదురుపడతాడు. హల్లెలూయా. హల్లెలూయా. యేసుక్రీస్తు జీవితంలో ఏం జరిగిందో మన జీవితంలో అదే కదా, అంతే కదండి. ఆయన 40 రాత్రింబగళ్ళు ఉపవాసం ఉండి దేవుడితో పెనుగులాడి ఆ దీక్షను విరమించుకున్న వెంటనే ఎవరు ప్రత్యక్షమయ్యారు? సాతాను ప్రత్యక్షమయ్యారు. ఎందుకు?
శోధించటానికి. ఇప్పుడు నువ్వు పొందుకున్నది శక్తి నిజమైతే ఇప్పుడు సాతాను నువ్వేం చేస్తావు? ఎదిరిస్తావు, జయిస్తావు. అదే నువ్వు పొందుకున్న శక్తి నీకు తెలియకపోతే నువ్వేం చేస్తావు? సాతానికి లోపడిపోతావు. అంతేనమ్మా కదండి. ఇంకా సింపుల్గా అర్థం అవడం కోసం ఒక మాట చెప్తా. మీరు ఏదో తోడపోతున్నారు, ఏదో చూసారు, మీకు నచ్చింది కొనుక్కోవాలని ఆశ పట్టింది, అది తప్పు కాదు. కానీ డబ్బులు ఉండాలి కదా, డబ్బులు ఉండాలి కదా. డబ్బులు ఉంటే నీ ఆశ తీర్చుకుంటావు, ఆ డబ్బు లేకపోతే నిరాశ మిగులుతుంది. అవును కదండి. అదేవిధంగా ఇక్కడ ఏంటంటే ఈయన 40 రాత్రి పగలను దీక్ష నుండి శక్తిని పొందుకున్నాడు. ఆ విషయం అతనికి తెలుసు. ఇప్పుడు శోధించడానికి సాతాను వచ్చినప్పుడు ఆ సాతాన్ని ఏ విధంగా? మాటలతో ఆవేశపడిపోయాడా అంటాడు. ఆ సాతానుడు వచ్చి నువ్వు దేవుని కుమారుడు అయితే ఈ ఎంతో దీక్ష కలిగి ఆకలి దప్పులతో అల్లాడిపోతా ఉన్నావు కదా, ఈ రాళ్లను రొట్టెలుగా చేసుకుని తినొచ్చు కదా. హల్లెలూయా. ఇప్పుడు ఆయన శక్తిని పొందుకుని ఉన్నాడు కాబట్టి ఆయన సింపుల్గా అది పెద్ద పని, నువ్వు నాకు చెప్పాలా, ఇలా చూడు అని ఎలాగని ఆ రాయిని రొట్టె చేసి తినేసాడా? తినలా. వాడు చెప్తే నేను చేయటం ఏంటి? వాడికి సమాధానం చెప్పి పంపించేయాలి. అర్థమైందండి. కాబట్టి మనుష్యుడు రొట్టె వలన మాత్రము కాదు కానీ దేవుని నోట నుండి వచ్చి ప్రతి మాట వల్ల జీవిస్తాడని లేఖనం చెప్పబడిన మాట నీకు తెలియదా? అంటే ఇప్పుడు మనం ఏం చేయాలి? తనలో శక్తి ఉన్నప్పుడు ఆవేశపడతాడా? ప్రేమగా కూల్గా సమాధానం చెప్తాడు. ఆ సమాధానానికి ఇంక మళ్ళీ మారుమాట ఉండదు. అదేవిధంగా మన విశ్వాస జీవితంలో మనము కూడా నేర్చుకోవాల్సిన విషయం ఏంటంటే దేవుడు మనకి ఏదైతే చెప్తున్నాడో, ఏదైతే సెలవిస్తున్నాడో దాన్ని మనం ఖచ్చితంగా ఏం చేయాలండి? శ్రద్ధగా గమనిస్తూ ముందుకు వెళ్ళాలి. దేవుడికి మనం దాన్ని ఫాలో అవుతూ ఉండాలి. ఇప్పుడు మనం ఎంత శక్తిని పొందుకున్నాం అనేది మనకు తెలియకపోతే మనం ఏం చేస్తారో మనకి ఏమర్థమవుతుంది? ఒకసారి గమనించండి. ఎన్నాళ్ళు 10 సంవత్సరాలు, 20 సంవత్సరాలు, 30 సంవత్సరాలు చెప్పుకుంటూ పోతే చాలా సంవత్సరాలు కలిగిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళ విశ్వాసంలో ఏం పొందుకున్నారో, ఏం కోల్పోయారో అనేది వాళ్ళకి తెలియాలి కదా. తెలిస్తేనే కదా ముందుకు సాగేది. నీ బీరువాలో ఎంత ధనం ఉందో నీకు తెలిస్తేనే నువ్వు దేనికి ఎలా ఖర్చు పెట్టాలో నీకు అర్థమవుతుంది. అంతేనమ్మా. అలాగే నీ లోపల ఎంత శక్తి ఉందో నీకు అర్థమవుతేనే ఏ విశ్వాసంలో నువ్వు ముందుకెళ్ళాలో, దేన్ని ఎక్కడ తగ్గించాలో, ఏది ఎక్కడ పెంచుకోవాలో నీకు అర్థమవుతుంది. అప్పుడు నువ్వు బ్రతుకుతావు. బ్యాలెన్స్గా నిన్ను చూసిన వాళ్ళని కూడా నువ్వు సరి చేస్తావు. అన్నయ్య, అది నీకు అర్థం కాకపోతే ఏదో నలుగురితో నారాయణ తర్వాత ఏదో అంటారు కదా, అర్థమైందా? అలాగే అయిపోతుంది అన్నమాట కథ. అది గుంపులో ఒక విధానంగా మనం పోకూడదు. అయితే మన విశ్వాసాన్ని పరీక్షించుకుంటూ మనం ముందుకు వెళ్తూ ఉండాలి. అయితే ఇదే వేలో ఆయన వచ్చిన తర్వాత ఇప్పుడు పరిచర్య మొదలైంది. ఇప్పుడు కనిపించిన శిష్యులను ఏర్పాటు చేసుకున్నాడు. ఏర్పాటు చేసుకున్న తర్వాత ఒకరి నుంచి ఒకరు శిష్యుల సమూహము ఎక్కువైపోయిన తర్వాత ఇప్పుడు ఈయన చేస్తున్నటువంటి కార్యాలను బట్టి అనేక మంది వేల కొలది జనం వస్తూ ఉంటే ఇప్పుడు కొండ ఎక్కేశాడు ఈయన. కొండ ఎక్కేశాడు. బైబిల్ అంతట్లోకి ప్రాముఖ్యమైన మొట్టమొదటి ప్రసంగం ఇదే. దేవునికి మహిమ కలుగును. ఇందులో మొత్తం చాలా విషయాలు రాసబడ్డాయి. హల్లెలూయా. ఇప్పుడు చూద్దాం. కొండకి ఏమన్నాడు? ఆయన జన సమూహములను చూచి కొండ ఎక్కి కూర్చుండగా ఆయన శిష్యులు ఆయన యొద్దకు వచ్చేది. అప్పుడు ఆయన నోరు తెరచి ఇలాగూ బోధింపసాగాను. ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు, పరలోకరాజ్యము వారిది. హల్లెలూయా. హల్లెలూయా. ధన్యత్వం పొందుకోవాలి అంటే ఏ విషయంలో నువ్వు పొందుకుంటావు? ఏ విషయంలో నువ్వు ధన్యుడు అని నువ్వు పొందుకోగలుగుతావు? ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు. ఇప్పుడు ఆత్మ విషయమై నువ్వు దీనత్వానికి వచ్చావనుకో, ఆత్మ విషయమై నువ్వు అహంకారిగా ఉన్నావనుకో, ఆత్మ విషయమై ఇంకా హెచ్చించుకునే స్వభావంలో నువ్వు ఉన్నావనుకో, పరిస్థితులు ఎలా ఉంటాయి? పరిస్థితులు ఎలా ఉంటాయి ఒకసారి ఆలోచించేది. నీ ఆత్మ ఇక్కడ అదే చెప్తాడు, ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు. ఆత్మ విషయంలో దీనత్వం కావాలి. ఆత్మ దీనత్వాన్ని కోరుకుంటే
శరీరము ఘనంగా కోరుకుంటుందా, ఘనత కోరుకుంటుందమ్మా? బాగా గమనించండి. ఆత్మ దీనత్వాన్ని కోరుకుంటే శరీరం ఘనతను కోరుకుంటుందా? కోరుకుంటుంది, కానీ జరగటానికి ఆత్మ ఒప్పుకోదు, అంగీకరించదు. ఎందుకు అంగీకరించదు? శరీరము ఎంత ఘనతను కోరుకున్నా, ఎంత అలంకరణ కోరుకున్నా అనుమతించి దాన్ని జరిగించేది ఎవరు? అదేనండి. నీ ఆత్మ ఎప్పుడైతే అంగీకరించిందో అప్పుడే శరీరం మీదకి ఆత్మానుసారంగానైనా శరీరానుసారమైనటువంటి అనగా ఆత్మ సంబంధమైన లక్షణాలు కలిగిన, లోక సంబంధమైన లక్షణాలు కలిగిన నీ ఆత్మ అంగీకరించినప్పుడే నీ మీదకి వస్తాయి. అంతేనమ్మా? అందుకే అంటున్నాడు ఆయన మొట్టమొదటిగానే ఏం చెప్తున్నాడు? ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు. హల్లెలూయా. ఈ రోజు లోకంలో ఎక్కడ చూసినా దీనత్వం అనే పదానికి కనబడుతుందండి, దారి కనబడుతుందా? ఎవరిలోనైనా మనం చూడగలుగుతున్నామా దీనత్వం అనేదాన్ని? దేవునికి మహిమ కలుగుతుంది. బాగా ఆలోచించేయండి. దీనత్వము ఒక వ్యక్తిలో చూడాలి అంటే ఆ వ్యక్తి ఎలా ఉంటాడో తెలుసండి? లోపల కడుపులో ఎంత బాధ ఉన్నా, తనకి ఎంత ఐశ్వర్యం ఉన్నా, లోపల బాధ ఉన్నా, లేకపోతే ఐశ్వర్యం ఉన్నా, లేకపోతే పెట్టగలిగిన స్థితి ఉన్నా, కొట్టగలిగిన స్థితి ఉన్నా, ఏ స్థితిలో ఉన్నా కూడా అతను బ్యాలెన్స్గా ఎప్పుడు ఒకేలా కనబడతాడు. ఎప్పుడు కూడా ఒకేలా ఎలా కనబడతాడు? చిరునవ్వుతో. ఏమన్నా అన్నా అనుకో, సరే అంటే ప్రతిదానికి పరిష్కారం ఏంటి? ఆ చిరునవ్వే. అవతల వాడు ఎలా అర్థం చేసుకోవాలో కూడా అలా అర్థం కాదు. నీ ఎన్ని మాటలు అన్నా కూడా వీళ్ళు చరణం అనేది ఏంటని వాడు తిట్టుకోవచ్చు, లేకపోతే చాలా మంచిగా అనుకోవచ్చు. ఏ విధంగా అనుకున్నా కానీ అక్కడ మనము కలిగి ఉండాల్సింది ఏంటంటే దీనత్వము. దేవునికి మహిమ. చూడండి, ఆత్మ విషయమే దీనులైన వారు ధన్యులు. ఆ ఆత్మ విషయమే దీనత్వం కలిగి ఎవరైతే ఉంటారో వాళ్ళు ధన్యులు. అంత మాత్రమే కాదు, పరలోక రాజ్యము వారిది. హల్లెలూయా, హల్లెలూయా. ఎవరిదండి పరలోక రాజ్యం? వాళ్ళదే. దీనత్వం కలిగిన వాళ్ళదే. గయ్యాలుగా ఉన్న వాళ్ళకి పరలోకం వస్తుందా? రాదు. శరీర సంబంధంగా అహంకారంతో ఉన్న వాళ్ళకి పరలోకం వస్తుందా? రాదు. మరి ఏం కావాలి అంటే దీనత్వం కావాలి. ప్రతి విషయంలో కూడా మనము విరిగి నలిగిన హృదయం కలిగిన వారిగా మనం ఉండాలి. దేవునికి మహిమ కలుగునుగా. ఆ విధంగా మనము ఉన్నప్పుడు మాత్రమే ఆ యొక్క స్థితిని మనము పొందుకోగలుగుతాం పిల్లరా. ఎందుకంటే దేవుని యొక్క లేఖనం ఎప్పుడు కూడా నిరర్థకం కాదు. మత్తయి సువార్త 11వ అధ్యాయము చూద్దాం. మత్తయి సువార్త 11వ అధ్యాయము ఈశ్వరమ్మ 29వ వచనం నుంచి చదువుదాం. నేను సాత్వికుడను దీన మనసు గలవాడను కనుక మీ మీద నా కాడి ఎత్తుకొని నా యొద్ద నేర్చుకొనుడి, అప్పుడు మీ ప్రాణములకు విశ్రాంతి దొరుకును. ఏలయనగా నా కాడి సులువుగాను నా భారము తేలికగాను ఉన్నవి. దేవునికి స్తోత్రం. ఆత్మ విషయమే దీనులైన వారు ధన్యులు. అయితే ప్రభువైన యేసుక్రీస్తు ఇక్కడ మనకి ఏం సెలవిస్తున్నాడంటే, ఇక్కడ మనం చూసినట్లయితే నేను సాత్వికుడను దీన మనసు గలవాడను గనుక మీ మీద నా కాడి ఎత్తుకొని నా యొద్ద నేర్చుకోండి. ఏదైనా మనకి కావాలి అంటే నేర్చుకోకుండా వస్తుందమ్మా? ఏదైనా సరే మొట్టమొదటిగా మనం ఏం చేయాలంటే నేర్చుకోవాలి. నేర్చుకుంటేనే మార్చుకోగలుగుతాం. నేర్చుకోకుండా ఏది మనకి రాదు. అందుకే అంటారు గురువు లేని విద్య గుడ్డిది అంటారు. అవునా కదండి? అంటే ఏదైనా కానీ మనము ఒక వ్యక్తి ద్వారా ఉపదేశం పొందుకుని ఒకరి దగ్గర మాదిరి తీసుకున్నప్పుడే అది మంచి అయినా చెడైనా కానీ అప్పుడు మనం ఆత్మీయ జీవితంలో ముందుకు వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. ఇక్కడ యేసుక్రీస్తు ఏం సెలవిస్తున్నాడు అనేది మనం చూసినట్లయితే దానికి ఇంకొంచెం పైనుంచి ఆయన 28 నుంచి ప్రయాసపడి భారము మోసిన సమస్త జనులారా, ప్రయాసపడి భారము మోసు
మోసుకొనుచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి. నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతి కలుగజేయుదును. నేను మీకు విశ్రాంతి కలగజేతును. నేను సాత్వికుడను, నేను సాత్వికుడను, దీన మనసు దీన గలవాడను. మనసు గలవాడను కనుక కనుక మీ మీద మీ మీద నా కాడి నా ఎత్తుకొని కాడి ఎత్తుకొని నా యొద్ద నా యొద్ద నేర్చుకొనుడి. అప్పుడు అప్పుడు మీ మీ ప్రాణములకు విశ్రాంతి దొరుకును. ఏలయనగా ఏలయనగా నా కాడి సులువుగాను నా భారము తేలికగాను నా ఉన్నది. భారము తేలికగాను ఉన్నది. హల్లెలూయా. హల్లెలూయా. ఏం చెప్పారండి? ప్రయాసపడి భారము మోసుకొనుచున్నటువంటి సమస్త జనులారా. హల్లెలూయా. ఈరోజు లోకంలో ప్రతి వ్యక్తికి ప్రయాస అనేది ఉందా లేదండి? మా ఉంది. ఏదో ఒక ప్రయాస. ఒక మాట చెప్పాలంటే ప్రయాస అనే దానికి బదులు దాహం అని కూడా అనొచ్చు. దాహం ఏంటి? మంచినీళ్ళు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇప్పుడు ప్రతి దానికి ఇప్పుడు కొంత మనం అవసరం తీరంటే ధనం కావాలి. ధనం కోసం ఒక దాహం. దానికోసం మనం ఏం చేస్తున్నాం? కష్టపడుతున్నాం. అంతేనండి, కష్టపడుతూ ఉన్నాం. అదేవిధంగా చూడండి, ఈ లోకంలో అనేక సమస్యలు మనం తీర్చుకోవాలి. ఇప్పుడు తల్లిదండ్రులు కష్టపడుతూ ఉన్నారు. తల్లిదండ్రులకు భారం కలుగుతుంది. ఏంటి భారం? పిల్లలు లేనప్పుడు పిల్లలు కావాలని బాధ. పిల్లలు పుట్టిన తర్వాత వాళ్ళకి మంచి వస్త్రాలు, మంచి విద్య ఇవ్వాలనేదండి, ఇవ్వాలనే బాధ. మంచి ఆహారం పెట్టాలనే ఒక బాధ. ఆ తర్వాత ఇవన్నీ ఇచ్చుకుంటూ ఒక స్టేజ్కి వచ్చి ఒక ప్రయోజకుడే స్థానం వచ్చిన తర్వాత ఈ లోక ప్రభావం వాళ్ళ మీదకి వచ్చి వాళ్ళు ఏ విధంగా తిరిగి పాడవుతారనో ఇంకో బాధ. అదే కదండి, ఇంకో బాధ. ఆ తర్వాత వాళ్ళు ఒక సక్రమంగా ఉన్నప్పటికీ వాళ్ళకి చదువుకునే నిమిత్తం ఫీజులు కట్టడానికి ఆర్థికమైన బాధ. అదే కదండి. ఈ రెండు లేనప్పుడు ఒక బాధ అయితే, ఉన్నప్పుడు సమస్యలతో పాటు రెండు ఒత్తిళ్ళు. ఒకటి ఆర్థికమైన ఒత్తిడి, రెండోది మానసికమైన ఒత్తిడి. ఈ రెండు ప్రతి కుటుంబంలోనూ ఖచ్చితంగా ఉంటాయి నోమా. ఇవి లేని కుటుంబం ఉంటుందా? చూడలేము భూమి మీద. అంటే మానసికమైన ఒత్తిడితో లేకపోతే ఆర్థికమైన ఇబ్బందులతో ప్రతి కుటుంబం, ప్రతి వ్యక్తి అల్లాడిపోతూ ఉన్నాడు. ఏదో ఒక సమస్యతో భారం కలిగి ప్రయాసపడి జీవితాన్ని ఏడలేక ఈడ్చుకుంటూ ముందుకు కొనసాగుతూ ఉన్నారు. అయితే అలాంటి ప్రజలందరి నిమిత్తము కూడా దేవుడు మాట్లాడుతున్నాడు ఇక్కడ. ఏమని మాట్లాడుతున్నాడు? ప్రయాసపడి భారము మోసుకొనుచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతి కలగజేతును. హల్లెలూయా. ఎవరిని రమ్మన్నాడు ఇప్పుడు? నా యొద్దకు రండి. ఎవరైనా? ప్రభు అయిన యేసుక్రీస్తు. మీరు నా యొద్దకు రండి, మీకు విశ్రాంతి కలగజేస్తాను. ఇప్పుడు యేసుక్రీస్తు నమ్ముకుంటే విశ్రాంతి వచ్చేస్తుందా? వస్తుందా రాదా? యేసుక్రీస్తుని నమ్ముకుంటే విశ్రాంతి మాత్రము రాదు. విశ్రాంతి రావాలంటే ఏం చేయాలి? ఆయన చెప్పిన ప్రతిదీ మనము చేయాలి. ఎందుకు విశ్రాంతి దొరుకుతుందని చెప్తున్నాడు ఆయన? ఎవరికి కష్టాలు, ఎవరికి ఇబ్బందులు. ఇంకొక మాట చెప్తాను బాగా వినండి. ఎవరికి కష్టాలు, ఎవరికి ఇబ్బందులు అంటే, ఎవరికి మానసిక ఒత్తిడి అంటే ఎవరికి తెలుసండి? నిగ్రహము లేని వాళ్ళకు, స్థిర మనసు లేని వాళ్ళకు, ఇంకా మాట చెప్పాలంటే వాళ్ళ మీద వాళ్ళకి నమ్మకం లేని వాళ్ళకు, ఇంకా చెప్పాలంటే దేవుని మీద నమ్మకం లేని వాళ్ళకు. అంటే ఇప్పుడు ఏం జరుగుతుంది ఇక్కడ? అందుకే ప్రతి వ్యక్తి వాడు తెలుసుకోవాలి. ఏం తెలుసుకోవాలి? నేను ఒట్టి చేతులతో వచ్చాను, ఒట్టి చేతులతోనే వెళ్ళాలి. అంతేనండి, ఒట్టి చేతులతోనే వెళ్ళాలి. నేను ఏమి తీసుకురాలేదు, ఏమి తీసుకుని వెళ్ళలేను. అయితే నేను అనుకున్నది ఏది ఇక్కడ జరగదు. నేను అనుకున్నది ఏది జరగదు. కానీ జరిగే ప్రతిదీ కూడా దేవుని చిత్త ప్రకారమే జరుగుద్ది. కాబట్టి నా జీవితంలో ఒక మంచి జరుగుతుంది అంటే అర్థమండి, ఒక మంచి కార్యం జరుగుతుంది అంటే అది దేవుడు నాకు ఇచ్చిన కృప. ఆ కృపను బట్టి నేను దేవుని యందు నమ్మకం కలిగి ఉంటే ఆ కృప ఇంకా విస్తరించబడుతుంది. అంతేనండి. ఒకవేళ ఇప్పుడు నా మీద ఇప్పుడు ఏం జరుగుతుంది? ఒక కీడు వచ్చి రాజ్యం వెళుతూ ఉంది. నా మీద కీడు రావడం దేవుడికి ఇష్టమా?
లేదు. ఇష్టమమ్మా? లేదు. నీ మీద కీడు రావడం దేవుడికి ఇష్టమా? లేదు. లేదు. అవి మరి ఎందుకు ఇస్తున్నాడు? మనం చేస్తామని. అది హల్లెలూయా. ఇప్పుడు మనం ఏం చేస్తాం? అంతా బాగుంది అనుకున్నప్పుడే, అన్నీ బాగున్నాయి అనుకుంటూనే మనకు తెలియకుండానే కొంత హాని చేస్తూ ఉంటాం కొంతమందికి. మాట ద్వారా కావచ్చు, చేతుల ద్వారా కావచ్చు, ఏదో ఒక విధంగా మనకు తెలియకుండానే ఇతరులను మనము గాయపరుస్తూ నాకేం కాదు అనుకుంటాం. మనం అనేస్తాం, ఆ సమయం బట్టి మనం మర్చిపోతాం. కానీ విన్న వ్యక్తి అదే గుర్తు చేసుకుంటూ ఎంత సఫర్ అవుతాడో నీకు తెలుసా? తెలీదు. మరి ఇప్పుడు అతడు ఆ మాటను బట్టి ఎంతగానో సఫర్ అవుతున్నాడు అంటే, అంత నలిగిపోతున్నాడు, బాధపడుతున్నాడు అంటే ప్రతిఫలం మరి పొందుకోవాలి వద్దా? ఎవరి ద్వారా ఆ గాయపరచబడ్డారో వాళ్ళ మీద ఖచ్చితంగా ప్రతిఫలం రావాలి. అప్పుడు దేవుడు ఏం చేస్తాడంటే వాళ్ళకి గ్రహింపు వచ్చేలాగా ఏదో ఒక సమస్యను తీసుకొచ్చి పెడతాడు. ఆ సమస్య రావడానికి దేవుడు అవకాశం ఇస్తాడు, దుష్టుడికి అనుమతిస్తాడు. అప్పుడు దుష్టుడు వచ్చి ఆ కార్యక్రమాన్ని మొదలు పెడతాడు. మనకు తెలియకుండానే కీడు వచ్చి మనల్ని పిప్పు చేస్తూ ఉంటుంది. ఇప్పుడు అన్నీ తెలిసి అన్నీ బాగున్నప్పుడు పర్వాలేదు అనుకుంటున్నది మనం తెలుసుకుంటూ వెళ్ళిపోతాము. మనము ఎప్పుడైతే మేలు పొందుతూ మనం ముందుకెళ్ళినప్పుడు దేవానికి స్తుతులు అనుకుంటూ దేవుని జ్ఞాపకం చేసుకుంటూ వెళ్ళాలి. ఇంకా ఒకవేళ నీ మీదకి సమస్య ఏదైనా వచ్చింది అంటే దాన్ని గుర్తించి 1కి 2 సార్లు దేవుడికి లోపడాలి. ఇప్పుడు హల్లెలూయా. ఇది నేర్చుకోవాలి. అంటే బాగున్నప్పుడు దేవానికి స్తోత్రమని, కష్టం వచ్చినప్పుడు మాయగారి దేవుడు నాకేం చేశాడని నువ్వు విమర్శించడం మొదలుపెట్టి ఇంకా బలహీనుడు అయిపోయావనుకో, ఆ బలహీనత నేను ఎక్కడ తీసుకెళ్ళిపోతాను. అంటే నీకు ఒక శ్రమ వచ్చింది, ఒక శోధన వచ్చిందంటే నీ స్థితిని నీకు చూపించి నిన్ను నిలబెట్టడానికే కానీ నిన్ను నాశనం చేయడానికి కాదు. అందుకే ఎందుకంటే మనకు ఆ మనసు స్థిరత్వం అనేది మనకు లేదు కాబట్టి అది చూపించడం కొరకే దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. ఏమని? ప్రయాసపడి భారము మోసుకున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతి కలగజేస్తాను. అంటే ఇప్పుడు ఆయన దగ్గరికి వచ్చి మనం ఏం చేయాలి? ఇప్పుడు ఆయన దగ్గరికి ఏం చేయాలి? మనకేం దొరుకుద్ది? విశ్రాంతి దొరుకుతుంది. అంటే నెమ్మది దొరుకుతుంది. ఇంకా అసలైన విశ్రాంతి అంటే ఏంటి? ఏదో ఏసీ కింద పోయి రెస్ట్ తీసుకోవడం కాదు విశ్రాంతి అంటే. నీ ఆత్మకు వేరే విధమైన ఆలోచన రాకుండా ప్రశాంతంగా నువ్వు ఉండటమే విశ్రాంతి. ఇంత చదువుతున్నాడు, పేస ఉంటాం. ఈడు ఈ వ్యాపారం చేస్తున్నాడు, ఇలా నష్టపోతాడో ముందుకెళ్తాడో, లేకపోతే పరిస్థితి ఏంటి, సమస్య ఏంటి, వీడికి పెళ్ళి ఏంటి, వీడికి పిల్లలు ఏంటి, ఇది ఏమవుతుంది, వీడికి చుట్టే షుగరు, వీడికి చుట్టే బీపీ, అర్థండి. ఇవన్నీ ఎక్కడ తిరుగుతున్నాయి? బొమ్మలో తిరుగుతున్నాయి. ఇంక నీకెక్కడ ఉంది నెమ్మది నీ జీవితానికి? అదేనమ్మా. ఇది ఎవడు ఏమైపోతే నాకెందుకు? అదేనండి. ఎవడు ఏమైపోయినా పర్వాలేదు, ఎవడు నష్టపోడు, ఎవడో తప్పిపోడు, ఏది జరిగినా వాళ్ళకి మంచి జరుగుద్ది. కాబట్టి చేయగలిగిన వాడు దేవుడు. ప్రభువా నీ చేతికి అప్పగిస్తున్నాను, ఇదిగో యోబు జీవితానికి చుట్టూ కంచె వేసినట్లుగా నా వ్యాపారానికి కంచె వేయండి, నా కుటుంబానికి కంచె వేయండి, నా పిల్లలకు కంచె వేయండి. ఓ చుట్టూ నీ చేతికి అప్పగిస్తున్నాను, నువ్వు తప్ప నాకు ఎవరున్నారు ప్రభువా, ఇదిగో నీ చేతికి అప్పగించాను అని నువ్వు దేవునికి అప్పగించేసి వాక్యాన్ని జ్ఞాపకం చేసుకుంటూ నువ్వు మనశ్శాంతిగా ఉండు అమ్మా. ఇన్నిటి గురించి ఆలోచించి ఇప్పుడు నువ్వేం చేస్తున్నావు అంటే దేవుని మర్చిపోతున్నావు. నువ్వు చేసి పనండి అన్ని నేనే చేయగలను, నేనే సమస్తం జయించగలను అని చేసి అన్ని ఆలోచనలు నీ బుర్రలో పెట్టుకుని నీ మీద పెట్టుకుని ఒక మాట చెప్పాలంటే చెట్టు కొట్టి మీద నువ్వే వేసుకుంటున్నావు. ఎవరో ఇట్లా అవునండి. నీ కష్టాలు నువ్వే కొని తెచ్చుకుంటున్నావు. అయితే ఆయన ఏమన్నాడు? మీరు ఎంత ప్రయత్నం చేసినా మీ వల్ల కాదు. మీరు ఇప్పుడు ఏం చేయాలి? మీ భారం అంతా నా మీద వేయండి, నేను చూసుకుంటాను. అప్పుడు మీకు ఏం కలుగుద్ది? నెమ్మది కలుగుద్ది, విశ్రాంతి. ఇప్పుడు నువ్వేం చేయాలి? ఖచ్చితంగా నా ప్రతి సమస్య నుంచి విడిపించి తప్పించి ముందుకు నడిపించగలిగిన శక్తివంతుడు నా దేవుడు, ఆయన నాకేంటి భయమని నువ్వు నమ్మితే ఆ సమస్యను ఆయనకు అప్పగిస్తే నీకెందుకు డౌట్? మళ్ళా
మళ్ళీ నీకెందుకు డౌటు? ఆయనకు అప్పగించారు కదా, ఆయన చూసుకుంటాడు కదా అన్నప్పుడు ఆయన సరిగ్గా చేశాడో లేదో, ఆయన చేస్తాడో లేదో, అది ఏమవుతుందో, ఈ ఆలోచన నీకు పుట్టుకొచ్చాను. నువ్వు ఆయన నమ్ముతున్నావా? నమ్మలేదు. మరి ఆయన నమ్మనప్పుడు నీకు ఆయన పని చేస్తాడా? ఇక్కడే అందరూ నష్టపోతున్నాం. నువ్వు మనస్ఫూర్తిగా నమ్మితే ఏమేది? ఒక మాట అనుకుందామండి, ఒక వెంట్రుకను నలుపైన తెలుపైన నువ్వు చేయగలవా? చేయగలవా? ఇంకొక మాట మీకు గుర్తు చేస్తున్నాను చూడండి. సమస్తాన్ని సృష్టించిన సృష్టికర్త ఎవరు? దేవుడే. అంతేనండి. మరి సమస్తాన్ని వంకర చేసిందో ఎవడో? సాతాను. ఇప్పుడు సాతాను శక్తిమంతుడా, దేవుడు శక్తిమంతుడా? దేవుడే శక్తిమంతుడు. అయితే సాతాను ఏం చేయగలుగుతాడు? మంచిదాన్ని వంకర చేసి చెడగొట్టడానికి ప్రయత్నం చేస్తాడు, కానీ కొత్త సృష్టిని వాడు దేవుడు నీకు తెల్లంటికలు ఇచ్చాడు. సాతాను దాన్ని ఏమన్నాడు? నల్లగా చేసి అంటున్నాడు. ఉండు, రంగేహత్నం లేదా? రంగేహత్నం లేదా అంటే దాని భావం ఏంటి? నీకు ఎప్పుడు ఏది అవసరమో అది ఎవరో తెలుసు? దేవుడు తెలుసు. దేవుడిని ఎలా ఉంచడం అలా ఉండు, నష్టమేంటి నీకు? కానీ ఉండడానికి ఇష్టపడతామా? నన్ను దేవుడు చూస్తున్నా అనుకుంటావా? అనుకోము. ఇక్కడే తప్పిపోతున్నాం. తిండి విషయంలో కావచ్చు, బట్ట విషయంలో కావచ్చు, మాట విషయంలో కావచ్చు, చుట్టూ సమాజానికి మనం భయపడతాం. సమాజానికి భయపడవద్దని నేను అనడం లేదు, కానీ సమాజానికి ఎంత భయపడుతున్నావో అందులో కాస్త దేవుని మీద నువ్వు భయం పెడితే వీళ్ళందరినీ జయించే శక్తి దేవుడే ఇస్తాడు. అందుకే అంటున్నాడు, ప్రయాసపడి భారం మోసుకున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, మీకు విశ్రాంతి కలగజేతును. ఇంకా చక్కటి మాట చెప్తున్నాడు చూడండి, కిందకు చదివితే ఏమన్నాడు? నేను సాత్వికుడను, దీన మనసు కలవాడును కనుక మీ మీద నా కాడి ఎత్తుకొని నా యొక్క నేర్చుకొనుడి, అప్పుడు మీ ప్రాణములకు విశ్రాంతి దొరుకును. ఏమన్నాడండి? మీరు నా దగ్గరకు వచ్చిన తర్వాత మీరేం చేయాలి? ఇప్పుడు మీరేం చేయాలి? నా కాడి ఎత్తుకోవాలి. నా కాడి మీ మీద ఎత్తుకోండి. కాడి దేనికి చూసినా? బండికి చక్రాలు ఎంత ముఖ్యమో కాడి కూడా అంతే ముఖ్యం. చక్రాలు దొరుకుతాయి, అవి దొల్లాలంటే ఈ కాడి ఎక్కడ ఉండాలి? భుజం మీద ఉండాలి. అంతేనమ్మా? ఎద్దుల భుజం మీద ఉండాలి. ఇప్పుడు ఆయన ఈ భారం అంతా మోస్తున్నాడు, మనందరి భారం మోస్తూ ఉన్నాడు. ఇప్పుడు ఆయన కాడేంటి? మన భారం ఆయన మోస్తూ ఉన్నాడు. ఆయన దగ్గరే ఉంది ఇప్పుడు నెమ్మది ఉంది. అంతేనండి? శాంతి, సమాధానము. అర్థమైందా? ఈ ప్రేమ, కరుణ, దయ ఇలాంటి మంచి లక్షణాలన్నీ ఆయన దగ్గర ఉన్నాయి. అవన్నీ ఆ కాడిని మనం ఎత్తుకోవాలి. పాపంతో, భారంతో, శ్రమలతో, శోధనతో, నిందలతో, అవమానాలతో మన కాడి నిండిపోయింది మన జీవితం. ఇప్పుడు దీన్ని మనం మొయ్యలేకపోతున్నాం కాబట్టి ఆయన మోస్తాడు అన్నాడు. ఆయన కాడి ఎలా ఉంది? దీన మనసు, సాత్వికము, అంతేనండి, నెమ్మది, ప్రేమ అన్నీ కలిగి ఉన్నాయి. కాబట్టి ఆ కాడిని మనమే ఎత్తుకోవాలి, అది మనం నేర్చుకోవాలి. అదే అన్నాడు కదా చూడండి, నేను సాత్వికులను, దీన మనసు గలవాడను గనుక మీ మీద నా కాడి ఎత్తుకొని నా యొక్క నేర్చుకోండి, అప్పుడు మీ ప్రాణములకు విశ్రాంతి దొరుకును. ఎనగా నా కాడి సులువుగాను నా భారము తేలికగాను ఉన్నది. నీకు బాధ లేకుండా, నీకు కష్టం లేకుండా అన్నీ నేను చేసి పెడతానమ్మా, నేను చేసి పెడతాను. నువ్వు కేవలం ప్రశాంతంగా ఉంటే చాలు. అన్నిటి గురించి ఆలోచించి నీ బుర్ర పాడు చేసుకోవద్దు. ఈరోజు ఆరోగ్యం పాడవడానికి ప్రధాన కారణాలు ఏంటి? ఒత్తిడి, మన ఆలోచన. మనం దేవుడి గురించి ఏం చేస్తున్నామా? లేదు. అనేక సమస్యల గురించి భారం కలిగి ఒకటికి రెండు సార్లు మనం ఏం చేస్తున్నామంటే ఆలోచించులకి ఆ ప్రెషరు ఏమైపోతుందంటే బాడీ మీద పడిపోతుంది. అంతేనమ్మా? బాడీ మీద పడిపోతులోకి నువ్వు ఎప్పుడైతే ఒత్తిడికి గురవుతావో అప్పుడు నీ రక్తం స్పీడ్గా తిరుగుతుంది, టెన్షన్ వస్తుంది. టెన్షన్ వచ్చేసరికి ఏమవుతుంది?
స్పీడ్గా తిరిగింది. రక్తం స్పీడ్గా తిరిగితేనే నీకు ఐబీపీ వచ్చేస్తాయి. ఆ తర్వాత నువ్వు ఏం మాట్లాడుతున్నావు కూడా నీకు అర్థం కాదు. ఆ తర్వాత మంచోళ్ళని ఏమన్నావో, చెడ్డోళ్ళని ఏమంటావో, పిల్లల్ని ఏమన్నావో, పెద్దల్ని ఏమన్నావో నీకు అర్థం కాదు. కానీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడతావు. ఫలితం ప్రజల్లో చెడ్డ అనిపించుకుంటున్నావు, ఆరోగ్యాన్ని పాడు చేసుకుంటున్నావు, నీ జీవితానికి కుదురులేని పరిస్థితి అయిపోయింది. అది కొద్ది రోజులు అలా సాగగా ఏముందంటే అది షుగర్లో మళ్ళీ మారుస్తుంది. ఇప్పుడు బీపీ వస్తుంది, దాని వెనకాల షుగర్ కూడా వస్తుంది. అంటే ఇప్పుడు నీ శరీరాన్ని ఏ విధంగా పాడు చేసుకోవాలో అంత భయంకరంగా నువ్వే పాడు చేసుకుంటావు. కాబట్టి నీకు ఆ శ్రమ లేకుండా నేను తప్పిస్తాను, నన్ను నమ్ము, నా యొక్క లక్షణాలు నువ్వు నేర్చుకో, ఇంకో నా దగ్గరకు రా నేర్చుకో, నీకు ఇది సులువుగా ఉంటాయి. ప్రేమించటం కష్టమా సులువమ్మా? కష్టం. వీడు అంతమందిని ప్రేమించాడు, దేవుడికి స్తోత్రం. ప్రేమించడం కష్టమా సులువా? కష్టమే చెప్పింది నిజమే. ఎందుకంటే అపార్థం చేసుకోవడం చాలా సులువు, కానీ ప్రేమించడం కష్టమైపోయింది ఈరోజు. ఇప్పుడు ఆయన ఏమన్నాడు, దాన్ని రివర్స్ ఏమన్నాడు అంటే నువ్వు ఎదట వాళ్ళు ఎవరంటో లేని సరే ప్రేమగా ఉండాలంటే నువ్వు మంచిగా ఉండు, అంతే కదమ్మా. ఒక మంచి ఉద్దేశంతో నువ్వు వాళ్ళు చూసినప్పుడు, చిన్నోనైనా పెద్దోనైనా ఎవరినైనా ఒక మంచి ఉద్దేశంతో నువ్వు చూసినప్పుడు నీకు ద్వేషం అనేది నీ లోపల రాదు. అందుకే బైబిల్ అంతా కూడా కుటుంబం గురించే ఆధారపడి ఉంటుంది. కుటుంబం గురించే, కుటుంబ విలువలు తెలియాలి, భార్య విలువ తెలియాలి, భార్యకు విలువ భార్యకు తెలియాలి, భర్త విలువ భర్తకు తెలియాలి. అప్పుడే కుటుంబం కట్టబడుతుంది. అప్పుడే సంఘం కూడా ఎవరి స్థానం వాళ్ళు తెలుసుకున్నప్పుడే సంఘం కూడా ఒక ఆత్మీయ జీవితంలో ఎదుగుతారు. దేవుడికి మహిమ కలుగుతుంది. ఇప్పుడు చూడండి, భార్య భర్తలు ఉన్నారు, వారి ద్వారా పిల్లలు వచ్చారు, కుటుంబం అభివృద్ధి అయ్యింది. హల్లెలూయా. ఇప్పుడు వాళ్ళిద్దరూ కుటుంబంగా ఉన్నప్పుడు ఇద్దరే, ఆ తర్వాత కుటుంబం పెరిగింది కదా, పిల్లలు వచ్చారు కదా. ఇప్పుడు భార్య భర్త ఉదయం నుంచి సాయంత్రం వరకు పిల్లలతో ఎక్కడ ఎలా ఉండాలో, అత్తమామలతో ఎలా ఉండాలో, తల్లిదండ్రులతో ఎలా ఉండాలో, అన్నదమ్ములతో ఎలా ఉండాలో, అక్క చెల్లెలతో ఎలా ఉండాలో, ఇరుగు పొరుగు వారితో ఎలా ఉండాలో, ఆ విధమైనటువంటి స్థితిలో ఒక ప్రేమగా సమానత్వంగా ముందుకు పోవాలి. హల్లెలూయా. వీళ్ళిద్దరూ భార్య భర్తలే, వీళ్ళ ద్వారానే కుటుంబం అభివృద్ధి అయింది. అయినా భార్య భర్త అనే ఫీలింగ్ ఎప్పుడు రావాలంటే ఆ రహస్యం అందు పడుకునేటప్పుడు వాళ్ళ గదిలోకి పోయినప్పుడు మాత్రమే. ఇప్పుడు మిగిలిన సమయం అంతా చిన్న ఏటి పెద్ద ఏటి ఎవరైనా అంత ఈక్వల్ కాదండి, సమాన కాదా? ఈ భావన ఎప్పుడైతే నీలో కదలాడుతూ ఉందో అప్పుడు నువ్వు అందరినీ ఒకేలా చూడగలుగుతావు. అలా కాకుండా నా భార్య నా ఇష్టం, నా భర్త నా ఇష్టం, ఎవరేమనుకుంటే నాకేంటంటే నీ ఇష్టం వచ్చినట్టు వెచ్చనట్టుగా నువ్వు చేసావనుకో, అప్పుడు ఏమైపోతుంది? నిన్ను బట్టి వెనకాల పిల్లల భవిష్యత్తు పాడైపోతుందా లేదండి? తరం పాడైపోతుందా లేదా? అంటే వాళ్ళు పాడైపోవడానికి ఇప్పుడు ఎవరి కారణం? వీళ్ళే. ఇప్పుడు వీళ్ళ భవిష్యత్తు బాగోవాలన్నా, వీళ్ళ భవిష్యత్తు పాడవాలన్నా వీళ్ళే కారణం. అంటే ఇప్పుడు ఒక భార్య ఒక భర్త, ఇప్పుడు వాళ్ళిద్దరు భార్య భర్తలు ఇప్పుడు తల్లిదండ్రులుగా మార్చబడ్డారు. ఇప్పుడు వాళ్ళ ద్వారా కుటుంబం విస్తరించబడిన తర్వాత ఎవరికి వయసు ఇచ్చేటప్పుడు ఎవరికి చెప్పే పనాలని చెప్పాలి, అంతేనండి. ఎవరికి ఇచ్చే బాధ్యత వాళ్ళకి ఇవ్వాలి, ఎవరికి నేర్పాల్సిన పరిస్థితులు వాళ్ళకి నేర్పిస్తూ ఒక క్రమంలో కట్టుకుంటూ వచ్చినప్పుడు ఆ కుటుంబము మొదటి స్థానంలో ఎప్పుడైతే దేవుడికి ఇచ్చి ఒక ఆర్డర్ తీసుకొస్తున్నావో ఎవరో పనిని వాళ్ళు నమ్మకంగా చేసుకుంటూ వెళ్ళిపోతారు. దేవుడు నేర్పేది అదేనా, ఇంకేముందా? అంతేనండి. అంటే నీ స్థానంలో నీ పాత్రను నువ్వు దేవుడిని ముందు పెట్టి దేవుడి మీద ఆధారపడి నువ్వు ఎప్పుడైతే న్యాయంగా చేసుకుంటూ వెళ్ళిపోతున్నావో దాన్ని మించిన ప్రేమ మరొకటి లేదు. మనం ఏం చేస్తున్నామంటే దాన్ని వంకర చేస్తా ఉన్నాం. నాకు చిన్నోడంటే ప్రేమ, పెద్దోడంటే ద్వేషం. ఒకరికి పెద్దోడంటే ప్రేమ, ఒకరికి చిన్నోడంటే ద్వేషం. ఒకరినొకలాగా చూడటం మొదలు పెడతారు. అంటే ఇప్పుడు ఎవరైతే కనిపించారో వాళ్ళని మళ్ళీ ఇక్కడి నుంచి ద్వేషాన్ని కూడా పంచుతూ వస్తున్నారు. అర్థండి. వాళ్ళు కూడా వీళ్ళు మీద అదేరా ఏరా బాబు వెళ్ళొచ్చావా అంటే ఇక్కడ వ్యత్యాసం చూపుతున్నారు. వీళ్ళు ప్రేమగా పలకరించి వీళ్ళు గసుకోవడం వాళ్ళు చూస్తా లేదా? విత్తనంగా ఈ లక్షణం నాటబడి అది రాను పెద్దలు ప్రయోజకులు అయినప్పుడు కూడా వాళ్ళలో ద్వేషాన్ని అదే నింపుతుంది.
ఇప్పుడు కుటుంబం విచ్ఛిన్నం అవడానికి కారణం ఎవరు? ఇప్పుడు కారణం ఎవరు? దేవుడు. మంచిది, దేవుడే. దేవుడికి మహిమ కలుగునుగా. ఎవరు? తల్లిదండ్రులు ఉన్న బాధ్యత ఉందా లేదండి? అందుకే మనము కుటుంబం యజమానులు ఎప్పుడైతే ప్రథమ స్థానం దేవునికి ఇచ్చి దేవుని అడుగుజాడలో వీళ్ళు నడవడం ప్రారంభించారో, వీళ్ళ తర్వాత వచ్చే జనరేషన్ అంతా కూడా దాన్ని అవలంబించుకుంటూ వెళ్ళిపోతారు. ఒక మాదిరి తీసుకుంటాం. అంతేనండి. ఈరోజు మనం చూసుకుందాం, భక్తి అనేది కొత్తగా నీలో పుట్టిందా? ఎవరైనా పుట్టిందా? లేదు. వంశపర్యాపారంగా ఏ దేవుని అంటే నమ్ము పూర్వీకులు మన తల్లిదండ్రులు ఎవరికైతే చేస్తారో అది మనం చూసాం కాబట్టి దాన్ని మాదిరిగా చేసుకుంటూ వెళ్ళిపోతున్నాం. ఆ తర్వాత కొంతకాలం వచ్చేసరికి మనం ఆలోచన పెరిగి ఏది మంచో ఏది చెడో వివేచించుకుని ఇది రైట్ కాదు, ఇది రాంగ్, ఇది రైట్ అని మనమే తేల్చుకుని మంచి మార్గాన్ని ఎంచుకున్నాం, చెడ్డ మార్గాన్ని పక్కన పెడతాం. ఆలోచించుకునేంత వరకు కూడా మనము మన స్థానాన్ని మనం ఎరగాలి. ఇప్పుడు ప్రతి ఒక్కరిని ప్రేమించి ఐక్యపరిచే స్థానం ఎక్కడుందంటే దేవునిలో ఉంది. దేవునిలో ఉంది. ఇప్పుడు ఆ దేవుని శ్రద్ధగా అదే అంటున్నాడు, నేను సాత్వికుడను దీన మనసు గలవాడును కనుక మీ మీద నా కాడి ఎత్తుకుని నా యొద్ద నేర్చుకుని అప్పుడు మీ ప్రాణములకు విశ్రాంతి దొరుకును. అనగా నా కాడి సులువుగాను తేలికగాను ఉన్నది. మనం ఏం చేస్తున్నాం అంటే తేలిక ఉన్నదాన్ని తీసుకొచ్చి మనమే బరువెక్కించి కష్టపెట్టి చేస్తాం. కాబట్టి అది ఏంటో మనం తెలుసుకోవాలంటే మొదటగా మనం ఆయన దగ్గరికి రావాలి. అందుకే ఏమన్నాడు, దీనులైన వారు, దీన మనసు కలిగిన వారు ధన్యులు. అంటే ఇప్పుడు నువ్వు దీనుల్లా ఉండాలి. దీనత్వంగా ఉన్నప్పుడే సాత్వికం కూడా వస్తుంది. ఇంకా సాత్వికం అనే మాటకు వచ్చేసరికి ఇంకా మనం ఒకటి చూస్తాం, అది తర్వాత చూద్దాం, అది ఇంకో లైన్లోకి పోతుంది. సరే, ఇప్పుడు ఆయన దగ్గర మనం నేర్చుకోవడానికి వచ్చాము. ప్రియులారా, ఇంకా మనం చూసినట్లయితే ఇంకొక మాట చూద్దాం. చూడండి, కీర్తనల గ్రంథము 34వ కీర్తన 34. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. 18వ వచనం నుంచి ఒకసారి చూద్దాం. విరిగిన కీర్తన 34:18. విరిగిన హృదయములో గలవారికి, విరిగిన హృదయం గలవారికి యెహోవా ఆసన్నుడు, నలిగిన మనసు గలవారిని ఆయన రక్షించును. హల్లెలూయా. నా తర్వాత నీతిమంతునికి కలుగు ఆపదలు అనేకములు, వాటన్నిటిలో నుండి యెహోవా వారిని విడిపించును. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. విరిగి నలిగిన హృదయము ఎవరికి కావాలి? దేవుడికి కావాలి. విరిగి నలిగిన హృదయం. నువ్వు ఎప్పుడు నలిగిపోతావు? ఎప్పుడు విరిగి నలిగిన హృదయం నీకు వస్తుంది? నీ చుట్టూ నీ కుటుంబంలో ఉన్న పరిస్థితులు నీకు భిన్నమైపోయినప్పుడు. వినమ్మా, పిల్లలు తిరుగుబాటు చేసినప్పుడు, భర్త తాగుబోతైనప్పుడు, లేకపోతే ఇంకొక వ్యసనం మీద కలిగి ఉన్నప్పుడు, వాళ్ళు ఇష్టం వచ్చినట్లుగా వాళ్ళ మాట వినకుండా భార్య భర్తకు వ్యతిరేకం, లేకపోతే భర్త భార్యకు వ్యతిరేకం, లేకపోతే వీళ్ళిద్దరూ ఒకటి పిల్లల వ్యతిరేకమో, ఖచ్చితంగా కుటుంబంలో ఏదో ఒక సమస్య అనేది ఉంటుంది. అవి నీకు ఒత్తిడి పెంచేటప్పుడు నువ్వు నీ హృదయము వాడి గురించి కాదు నువ్వు ఆలోచించేది. వాడి గురించి కాదు, వాడు చేస్తున్న శ్రమలను బట్టి, ఇబ్బందులను బట్టి, ప్రభువా నాకేంటి శిక్ష, ఎందుకు నా జీవితం ఇలా మారిపోయింది, ఈ పిల్లలతో నేను ఎన్నాళ్ళు బాధపడాలి, నా భర్తతో నేను ఎన్నాళ్ళు బాధపడాలి, ఇదిగో నీ పట్ల నాకు మనశ్శాంతి లేకుండా మనస్ఫూర్తిగా నేను భక్తిని చేయలేకపోతున్నాను ప్రభువా, ఇదిగో ఒక్కసారి చూడనని నువ్వు విరిగి నలిగిన హృదయం అంటే అర్థమేంటి తెలుసండి? ఆ జరిగిన సమస్యను గుర్తు చేసుకుంటూ కన్నీటి ఎలా ఉండాలంటే, కళ్ళంతా నీళ్ళు రాకూడదు, బోర్ని ఏడ్చి శబ్దం రాకూడదు. విరిగి నలిగిన హృదయం లక్షణాలు ఇవి. అదేనండి, బోర్ని ఏడ్చేసావు అనుకో, నొప్పి ఎక్కువైతే కళ్ళను దరదర ఏడ్చే, ఎంత ఏడ్చేస్తావో తర్వాత మళ్ళీ అంత నొప్పేస్తావు, అది నిలబడదాం. ఎందుకు విరిగి నలిగిన హృదయం అంటే, నువ్వు ఎంత బాధపడుతున్నావో నీకు తెలుసు, దేవుడికి తెలుసు, కానీ ఇతరులకు తెలియకుండా దాన్ని కాపాడుకుంటావు. అవునా కదమ్మా? ఆ బాధను తట్టుకోలేవు, ఆ ఆలోచన తట్టుకోలేవు, కళ్ళ నీళ్ళు వస్తూ ఉంటాయి, కానీ ఎవరో వెలువడతలకు దాన్ని అలా కవర్ చేసుకుంటూ లోపల మదన పడిపోతూ ఉంటాం. ఆ బాధ మనుషులకు అర్థం కాదమ్మా. అది మరి ఎవరికి అర్థమవుతుంది? అది
దేవుడికే తెలుసు. దేవుడికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. నువ్వు అప్పుడు దేని గురించి అంత నలిగిపోతున్నావు? నువ్వు అంతగా నలిగిపోయే సమస్య నీకేముంది? అది నిజంగా నీతియుక్తమే నువ్వు నలిగిపోతున్నావా? ఖచ్చితంగా సమాధానం దొరుకుతుంది. అదే కొన్ని సందర్భాల్లో అన్యాయం గురించి కూడా నలిగిపోతూ ఉంటాం. మన కాని దానికోసం కాపాడుకోవడానికి ప్రాకులాడుతూ ఉంటాం. అప్పుడు కూడా నలిగిపోతాం. అలాంటి విషయంలో దేవుడు ఎన్నడూ మనకి సహాయం చేయడు. అందుకే అంటున్నాడు, విరిగి నలిగిన హృదయము గలవారికి యెహోవా ఆసన్నుడు, నలిగిన మనసు గలవారిని ఆయన రక్షించును. నీతిమంతునికి కలుగు ఆపదలు అనేకమును, వాటి అన్నిటిలో నుండి యెహోవా వారిని విడిపించును. హల్లెలూయా. నీకు ఎన్ని సమస్యలు వచ్చి నేను ఎన్ని విధాలుగా ఇబ్బంది పెట్టినా నీవు కలిగిన నీతిని నువ్వు పట్టుకుని ఉంటే చాలు. సమస్య వచ్చినప్పుడు నువ్వు నీతిమంతులను మర్చిపోయి అదేదండి. కొన్ని సందర్భాల్లో మనం అంటామే, ఏంటి దేవుడు నమ్ముకున్నాను కాబట్టి సరిపోయింది, లేకపోతేనా నీ సంగతే పైకి కింద వెళ్తాం. అంటే నేను దేవుడు నమ్ముకున్నాను కాబట్టి మౌనం అయిపోయాను, లేకపోతే నిన్ను ఏం చేయాలో ఏం మాట్లాడాలో మాట్లాడేద్దాను. అది దేవుడు మెచ్చడు. అంటే దేవుడు నమ్ముకున్నాను కాబట్టి ఎలా ఉన్నా, నమ్ముకోకపోతే నా విశ్వరూపం చూపిస్తాననే మాట నీకు వచ్చిందంటే దేవుని ప్రేమ నీ అందు లేదు. దేవుని ప్రేమ నీలో ఉంటే నీ గత స్టోరీయే నీ గుర్తుకు రాదు. అది నీకు పని లేదు. ఎందుకంటే ఆ జీవితం ముగిసిపోయింది, అది ముగిసిపోయింది. దాన్ని నువ్వు ఎన్నడూ జ్ఞాపకం చేసుకోకుండా ఒక మంచి మార్గంలో నువ్వు మార్గం వేసుకుంటూ బాట వేసుకుంటూ నువ్వు వెళ్ళిపోతున్నప్పుడు నీ కళ్ళ ముందు నీ భవిష్యత్తే ఉండాలి తప్ప ఇక మరొకటి నీకు కనపడదు. అందుకే అంటున్నాడు, నీతిమంతునికి కలుగు ఆపదలు అనేకములు, వాటన్నిటిలో నుండి యెహోవా వారిని విడిపించును. హల్లెలూయా. ఇక్కడ ఒక మాట జ్ఞాపకం చేసుకో, నీతిమంతునికి కలుగు ఆపదలు అనేకములు. ఎవరికి వస్తాయి ఆపదలు? నీతిమంతుడికి అనేక ఆపదలు. అంటే ఇప్పుడు నీతిమంతుడు అంటే తప్పు చేసిన నీతిమంతుడు అవుతాడా? అమ్మా బాబు, తప్పు చేసిన నీతిమంతుడు అవుతాడా? అవడం. నువ్వే చెప్పాలి ఏదైనా. దేవుడికి మహిమ కలుగును. తప్పు చేసిన నీతిమంతుడు అవడం. తప్పు చేశాడు కాబట్టి వాడిని ఏమైనా అన్నామనుకో, అది తప్పు కాదు. వాడు తప్పు చేశాడు కాబట్టి వాడిని అన్నారు, అంతేనమ్మా. మరి నువ్వు ఏ తప్పు చేయకుండా నువ్వు నీతిగా నిజాయితీగా యథార్థంగా నువ్వు బ్రతుకుతున్నప్పుడు ఇప్పుడు వస్తాయి నీ మీదకి బాణాలు, అగ్ని బాణాలు అంటారు వీటిని. అర్థమవుతుంది. నువ్వు ఎవరికి హాని చేయలేదు, నీ మానాన్ని నువ్వు బ్రతుకుతున్నావు, నీ మానాన్ని నువ్వు తింటున్నావు, నువ్వు ఉంటున్నావు, ఆత్మతో స్వచ్ఛంగా యథార్థంగా బ్రతకడానికి ఇష్టపడుతున్నావు. ఎదుట వ్యక్తులు ఉన్నారు కదా, కుటుంబంలో అన్నదమ్ములు కావచ్చు, అక్క చెల్లెలు కావచ్చు, తల్లిదండ్రులు కావచ్చు, అది ఎవరైనా కావచ్చు, ఎవరైనా కావచ్చు, నువ్వు బ్రతికినట్లు వాళ్ళు బ్రతకలేకపోతున్నారు కాబట్టి ఏదో ఒక విషయంలో ఏదో ఒక వంక పెట్టి నిన్ను నిందించాలి వాళ్ళు. అదేంటి, నువ్వు తప్పు చేయలేదు. ఒక మాట చెప్పాలంటే హేతువు లేని గాయములు అంటారు. ఆ మాటలకి కారణాలు ఉండవు. అదన్నా కారణం లేకుండానే ఏదో వంక పెట్టి ఏదో ఒక విధంగా నువ్వు బాధపడేటట్లు చేస్తారు వాళ్ళు. ఇప్పుడు ఇక్కడ మాట అవసరం లేదు, అయినా ఏదో పెట్టి వంక పెట్టి నేను అంటాను. అప్పుడు నువ్వేంటి, నేనేం చేశాను, నన్ను ఎందుకు ఎలాగన్నాను వీళ్ళు, నేను వాళ్ళ జోలికి పోలేదు కదా, వాళ్ళని ఏమన్నది కదా, నన్ను ఎందుకు ఎలాగన్నాను అని ఈ నీతిమంతుడు ఏం చేస్తాడంటే కాసేపు ఏం చేస్తాడు, నలుగుతూ ఉంటాడు, బాధపడతా ఉంటాడు. అలాంటివి సమస్యలు ఎవరి మీదకి ఎక్కువ వస్తాయంటే యథార్థంగా ఉన్న వాళ్ళ మీదకే నిందలు అవమానాలు ఎక్కువ వస్తాయి. తప్పు చేసేవాడి మీదకి ఏమీ రావు. ఎందుకు రావు? ఆల్రెడీ తప్పుడు నన్ను ఏమన్నట్టు తిరిగి మనల్ని వేస్తాడు. అదేనా, వీడు నీతిమంతుడు, వీడు నన్న వీడు మనల్ని తిరిగి అనడం అంటే ఇంకా నీతిమంతుడు ఎందుకు అవుతాడు? అదేనమ్మా.
కాబట్టి వీడు దేవుని నమ్ముకున్నాడు, వీడు యథార్థంగా ఉన్నాడు, వీడు ఏమన్నా పర్వాలేదని ఎట్టకారంగా కొన్ని కావాలని కొన్ని ఏదో ఒక విధంగా ఏం చేస్తారంటే అనేక బాణాలు వేసినట్టుగా మన మీద మాటలు పనులు చేసి మనం బాధపడతారు. అయితే అది మనం గ్రహించిన మనం నమ్మకంగా ప్రభా నీ చిత్తమైన మనం దేవుడికి అప్పగించి మనం యథార్థంగా ఉన్నాం అనుకోండి, అదిగా లేఖనం జన్మిస్తుంది. నీతిమంతునికి కలుగు ఆపదలు అనేకములు, వాటి అన్నిటిలో నుండి యెహోవా వారిని విడిపించాడు. ఎవరెవరైతే నిన్ను అక్రమంగా అన్యాయంగా నిందించారో అవమానించారో నిన్ను ఎంత బాధ పెట్టారో వాళ్ళందరికీ ఒక రోజు ఉంటుంది. వారి వారి పరిస్థితిని బట్టి ఆ రోజు ఎవరైతే నిన్ను అవమానించారో వాళ్ళు ఖచ్చితంగా 10 రెట్లు అవమానం పొందే రోజు వస్తుంది. ఎందుకు? ఏది విత్తవో అదే పంట కోస్తావు. ఇద్దరమ్మా, నీతిని విత్తు, ఎప్పటికైనా నువ్వు నీతినే కోస్తావు. ఇద్దరమ్మా, ఇంకోటి మనం కోయలేము. కాబట్టి దేవుని చిత్తం మనం తెలుసుకున్నప్పుడు ప్రతి విషయంలో దీనత్వం కలిగి నెమ్మది కలిగి మరి ఒక మాట చూసుకుందాం. ఇది ముళ్ళ కిరీటం పెట్టి గుచ్చుతారు కదా, ఇలా గుచ్చితే చియ్యం తగ్గుతుంది రక్తం పైకి. ఎవరు అన్నాడు వాళ్ళని? సహించుకున్నాడు లేదా? ఎందుకు సహించుకున్నాడు? వీళ్ళు ఏం చేస్తున్నారో వీళ్ళు తెలియదు. అంటే ఒక మాటలో చెప్పాలంటే వీళ్ళు పిచ్చోళ్ళు. పిచ్చోడు ఏం చేస్తున్నాడు తెలిసేటి, కానీ అది చేసే పనులు చూసేవాడికి ఎలా ఉంటుంది? దెబ్బకేసేది కొడుకు అన్నంత బాధ వస్తుంది. తెలిసి చేస్తాడు అలాగా. ముళ్ళ కిరీటం తెచ్చి శిరస్సులు పెట్టి కూర్చుతారు. ఒక ఒక క్లాత్ తెచ్చి ముఖం మీద కప్పేసి గుద్దుతారు, పిడిగుద్దులు గుద్దుతారు. నిన్ను ఎవరు గుద్దాడో చెప్పు, ఇక్కడ ఎవరు కుట్టాడో చెప్పు. మారుమాట ఉందా? అంటే ఎన్ని మనకి ఏం నేర్పుతున్నాయి? దీనత్వం నేర్పలేదా? మరి ఆయన కాడిసులే అది మనం ఆయన దగ్గర నేర్చుకోవాల్సి ఇంకేమైనా ఉన్నాయా? లక్షణాలే కదమ్మా. ఆయన ఏ లక్షణాలు కనుక్కున్నాడో, ఏ జీవితాన్ని కనుక్కున్నాడో అది మన జీవితానికి మనము అలవాటు చేసుకోవాలి. అప్పుడు మనకేమొస్తుంది? చూసారా, వీళ్ళు ఏం చేస్తున్నారో వీళ్ళకి తెలియదు. సరే ఏం చేస్తాం, ఇది నేను బాధపడే టైం, ఇది నేను బాధపడే టైం. వాళ్ళు ఏం చేస్తున్నారో వాళ్ళకి తెలియదు అని ఏమంటే ఏంటి సుఖం? ఇంకా అందుకే ఆయన మౌనం అయిపోయాడు. ఒకవేళ ఆయన ఏమన్నా అనాలనుకుంటే అనలేడా? ఏదైనా చేయాలనుకుంటే కనుసైగా చాలు. సృష్టికర్త ఆయన, అదేనమ్మా, సృష్టికర్త కాబట్టి ఆయన కనుసైకలో ఏమైనా. కానీ మౌనం ఉండి ధీరత్వంతో సాత్వికత అన్ని భరిస్తున్నాడు. కొరడాలతో కొడతా ఉంటే శరీరం అంతా తూట్లయిపోతూ ఉంది. అయినా మౌనంగా ఉన్నాడు. కలవరికి శిలువ మీద వేలాడుతూ ఉన్నప్పుడు కూడా ఆయన మొట్టమొదటిగా పలికిన మాట్లాడి తెలిసండి శిలువలో, తండ్రి వీరు ఏం చేస్తున్నారో వీరికి తెలియదు. దేవునికి మహిమ కలుగును. ఆయనే దేవుడైతే ఇంకెవరో చెప్తున్నాడు ఇవన్నీ. మనకు మాదిరి కావాలి, నేర్పించాలి. అంటే ప్రతి విషయంలో మనం కూడా నేర్చుకుని ఆ సహనం కలిగి, ఆ సాత్వికం కలిగి, ఆ దీన మనసు కలిగి మనము అందరి ఎడల ఆ విధంగా మనము మన జీవితాన్ని కలిగి ఉండటం కోసము మనకు మాదిరి ఆ జీవితం. దేవునికి మహిమ కలుగును. నా కాడి సులువుగాను తేలికగాను ఉంటుంది. నా దగ్గర కొంచెం నేర్చుకోండి. ఏం నేర్చుకోవాలి? ఆయన పడిన విరిగి నలిగిన హృదయం కలిగి ఆయన ఏ విధంగా లోకాన్ని జయించాడో దానిని మనం జ్ఞాపకం చేసుకోవాలి. దేవునికి మహిమ కలుగును. హల్లెలూయా, హల్లెలూయా. సామెతల గ్రంథము ముగించుకుందాం. సామెతల గ్రంథము 29వ అధ్యాయము 23వ వచనం. ఎవని గర్వము వారిని తగ్గించును, వినయ మనస్కుడు ఘనత నందును. దేవునికి స్తోత్రం. ఎవని గర్వం? కొంతమందికి ఈ లోకంలో అత్యధికంగా రాజ్యం వెళ్తున్నది ఏంటి? ఎక్కువగా రాజ్యం వెళ్తుందండి గర్వమే. అంతేనండి, గర్వం ప్రతి విషయంలో. ఎందులో గొప్పను? నాకన్నా నీ దగ్గర ఎక్కువ డబ్బు ఉందా? నీకన్నా నా దగ్గర ఎక్కువ డబ్బు ఉంది కాబట్టి నాకు గర్వం. నీకన్నా
అంటే ధనాన్ని చూసి గర్వం, వస్త్రాలను చూసి గర్వం, కులాన్ని చూసి గర్వం, అవునా కదండి, వాళ్ళ హోదాను చూసి గర్వం, ఇలా ప్రతి దానిలో గర్వాన్ని చూపిస్తూ వాళ్ళు ఏమైపోతున్నారంటే దేవుని దృష్టిలో వాళ్ళు తగ్గిపోతా ఉన్నారు, దేవునికి దూరం అయిపోతా ఉన్నారు. అందుకే నాశనానికి ముందే నడుస్తుంది గర్వం నడుస్తుంది. ఒక వ్యక్తి ఈ దీన మనసు కాకుండా అతిశయిస్తూ గర్విస్తూ అంటూ ఎవరైనా లెక్క లేకుండా వెళ్తున్నాడు అంటే, అలాంటి వ్యక్తి మనలో సహోదరులు ఎవరైనా కనపడ్డాడు అంటే, లేక వీధిలో ఎవరైనా ఉన్నారు అంటే, కుటుంబంలో ఎవరైనా ఉన్నారు అంటే, దానికి నిదర్శనం ఒక్కటే, ఓహో వీడికి నాశనము ప్రారంభమైంది, భవిష్యత్తులో నువ్వు చూస్తావు. అదే ప్రతి ఒక్కరితోనూ తగ్గింపు కలిగి, ప్రేమ కలిగి, ధీరత్వం కలిగి, విరిగినలిగిన హృదయంతో, అది మంచి మనసు కలిగిన ఉన్నాం అనుకో, రెండు ఒకేసారి రంగం మీద ఎప్పుడు ఉండవండి. ఉంటాయండి? ఉండవు. నీ దగ్గర ఆశీర్వాదం ఉన్నప్పుడు కీడు నీ దగ్గర ఉండదు, కీడు నీ దగ్గర ఉన్నప్పుడు ఆశీర్వాదం ఉండదు. రెండు ఒకటి పోతే ఒకటి వస్తాయి. ఒక మాటలో చెప్పాలి, రెండు బొమ్మ కొలుసులండి. రెండు నాణ్యానికి ఉన్న రెండు ఒకసారి మనం చూడగలమా? చూడలేము. ఇప్పుడు ఎలాగెడితే ఇది, ఎలాగెడితే ఇది. అలాగే ఆశీర్వాదం ఉన్నప్పుడు నువ్వు దాన్ని గట్టిగా పట్టుకుని నువ్వు ముందుకు వెళ్ళినంత వరకు నీ జీవితానికి ఢోకా లేదు. ఒకవేళ రెండవది కీడు నీ మీదకి వచ్చింది అంటే, అది ఎవడైతే గ్రహిస్తాడో మొట్టమొదటిగా, హల్లెలూయా, ఓ నాకు కొంచెం తేడాగా ఉన్న వాతావరణం, కుటుంబ పరిస్థితి తేడాగా ఉంది, వ్యాపారం తేడాగా ఉంది, పిల్లలు తేడాగా ఉన్నారు అంటే, ఆ ఏదో చిన్న తేడాని నువ్వు ఎప్పుడైతే గమనించావో, మొట్టమొదటిగా నువ్వు ఎందుకు చేసావు, ఏం చేసావు, అది ఇది అని వాళ్ళు శోధించడం వల్ల నీకేం రావలేదు. నువ్వు గ్రహించిన వెంటనే నువ్వు ఏం చేయాలి? దేవుని ఎందుకు నమ్మకం కలిగి ఆధారపడుకోవాలంటే, అవ్వా నా బిడ్డల పరిస్థితి ఎలా ఉంది, నేను ఒకటే ఆశీర్షించాను, వీళ్ళు ఇంకోలా మారిపోయారు, వీళ్ళు ఇలా మారిపోవటానికి కారణం మరి పరిస్థితి ఎక్కడ జరిగిందో నాకు తెలియదు కానీ ప్రభువా, ఒక్కసారి ఆ బిడ్డలని చేతికి అప్పగిస్తున్నాను, నువ్వు సరిచేయను ఆయన, నువ్వు తప్ప మాకు ఎవరున్నారు ప్రభువా, ఒకవేళ ఎక్కడైనా మేము పొరపాటు చేస్తుంటే దయచేసి మాకు చూపిస్తే మేము ఏం చేసుకుంటాం, సరిదిద్దుకుంటాం అని మనం ఏం చేయాలండి? దేవునికి మనం ప్రార్థన చేసుకున్నప్పుడు నమ్మకంగా దాని గురించి నువ్వు ఆలోచించి 1, 2, 3, 4 పదే పదే ఆ సమస్య గురించి నువ్వు ఆలోచించి ఖచ్చితంగా సమస్య ఎక్కడ ఉందో దేవుడికి చూపిస్తాను, ఖచ్చితంగా చూపిస్తాను. అది దర్శన రీతిలో, వాక్య రీతిలో ఏదో విధంగా నీతో మాట్లాడి అప్పుడు ఆ సమస్యకి కారణం ఏంటంటే నువ్వు పట్టించుకోగలుగుతావు. ఓహో ఇదా సమస్య, వెంటనే చిక్కు ఉన్న దాన్ని ఇప్పేసి ఏం చేస్తారంటే పరిష్కారం వచ్చే అయిపోతుంది. ప్రతి సమస్య నుంచి తప్పించేవాడు దేవుడే. మనం ఎంత ప్రయత్నం చేసినా, ఒకవేళ మనం దేవుడి మీద ఆధారపడి మనం ప్రయత్నం చేసామనుకోండి, ఏం చేస్తాడు దేవుడు? చెయ్యి. ఎప్పుడుకో నీకు నీ వల్ల కాదని నువ్వు ఎప్పుడైతే తెలుసుకుంటావో అప్పుడు నువ్వు నా దగ్గరికి తిరిగి వస్తావు, అప్పుడు నేను చూసుకున్నాను, అంతవరకు నీ ప్రయత్నం చేయి. ఆయన అంటాడు. కాబట్టి ఖచ్చితంగా తన స్వబుద్ధిని ఆధారం చేసుకుని ముందుకు వెళ్తున్నాడు అంటే కారణం ఏంటి? ఆల్రెడీ అతనికి గర్వం అనేది స్టార్ట్ అయినట్టే లెక్క. గర్వం, అతిశయం. ఇదోనండి అనుకుంటాడు, పాటలు పాడేవాడు అనుకుంటాడు, నేను కాబట్టి పాడుతున్నాను, ఇంతమందిని ఎవరైనా పాడగలరా, నాతో మాట్లాడరా, అయిపోయింది స్టూడెంట్. నేను కాబట్టి ప్రార్థన చేస్తున్నా, ఎవరైనా చేయగలరా, నేను కాబట్టి ఎంతలా చెప్తున్నా ఎవరైనా చెప్పగలరా, ఆ ఫీలింగ్ ఎప్పుడైతే వచ్చిందో వాళ్ళలో అక్కడతో పరిస్థితి ఆగిపోద్ది అన్నమాట. కాబట్టి ఎంత ఎదిగినా ఒదిగి ఉండాల్సిన వాళ్ళమే కానీ తలెత్తుకుని తిరగాల్సిన, గర్వంగా నువ్వు ఘనత ఉంది, అహంకారంగా ఉండాల్సిన పరిస్థితి మనిషికి లేదు. అది వచ్చిందంటే నాశనమే, కాబట్టి ఇలాంటివన్నీ మనం తెలుసుకుని తప్పించుకుని మనం ఎలా ఉండాలట? ఏమని కోరుకున్నాడు? మూలవాక్యానికి వద్దాం. మత్తయి సువార్త 5:3 ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు, పరలోక రాజ్యము వారిది. అదండి దేవుడికి మహిమ. ఆత్మీయ జీవితంలో మనం దీనత్వాన్ని నేర్చుకోవాలి, దీనత్వాన్ని కలిగి ఉండాలి. అప్పుడు అందులోనే మన జీవితాన్ని గడుపుకుంటూ వెళ్ళిపోతూ ఉంటే మనం ధన్యులము అని పిలువబడతాం. ఆ స్థితిలో మనం ఉన్నప్పుడే దేవుని రాజ్యాన్ని మనం పొందుకోగలుగుతాం. కాబట్టి దేవుని రాజ్యం పొందుకోవాలంటే మొట్టమొదటిగా మనం ఏం చేయాలి? దీనులుగా మార్చబడాలి. అంతేనమ్మా? దీనులుగా మార్చబడాలి. నువ్వు ఏ స్థితిలో ఉండు, ఏ హోదాలో ఉన్నాయని పక్కన పెట్టు.
ఈ లోకానికి మనకు ఉన్న తేడా ఏంటంటే ఈ లోకంలో ఒక్కో దేవుడికి ఒక్కో ఘనత ఉంది, ఒక్కో గొప్పతనం ఉంది, వాళ్ళు చేస్తారు. కానీ మనదే ఉన్న గొప్పతనం ఏంటంటే లోకంలో ఉన్న దేవుడికి ఆ జాతి, ఆ నీతి అంటూ కొన్ని కార్యాలు ఉన్నాయి. కానీ మనకైతే ఏమన్నాడు? దేవుడు అందరికీ దేవుడు. అంతేనండి. ఈ జాతి వారికే, వీళ్ళకి, వాళ్ళకి అనే హద్దురాలు ఉన్నాయా? లేదు. ఎందుకంటే యేసుక్రీస్తు నిన్న నేడు నిరంతరం ఒకే రీతిగా ఉన్న దేవుడు. ఆయన ప్రజలందరికీ కలగబోవు సువార్త, కొంతమందికి కాదు. ఇక్కడ యేసుక్రీస్తు దేవుడిని నమ్మిన వాళ్ళకి ఏ విధమైన భేదము లేదు. అందరూ సమానమే, అందరూ సమానమే. అందరూ ఆ ప్రేమ కలిగి ఉండటం కోసమే ఈ ప్రాసెస్ అంతా ఇచ్చారు. అందుకని కొంతమందికి కొన్ని రకాలుగా ఆయన మాత్రం కాదు. కాబట్టి దాన్ని మనం గమనించాలి. అందరికీ ఆయన దేవుడు. కాబట్టి నువ్వు ఏ జాతి అయినా, నువ్వు ఏ అసలు ఆ భావన నీలో ఉండకూడదు. ఇక్కడికి వచ్చి నీ పక్కన నువ్వు కూర్చున్నావంటే, నువ్వు ఉన్న చోట అయినా సరే నువ్వేం ఫీల్ అవ్వాలంటే ఒకటే, వీళ్ళు నా సహోదరులు. అదేనండి, వీళ్ళు నా సహోదరులు, నా అక్క చెల్లెలు, నా అన్నదమ్ములు. కాబట్టి వాళ్ళతో నేను నా ప్రేమను వాళ్ళకి పంచాలి. వాళ్ళకి తెలియదు కదా, నీకు తెలుసు కదా. నీకు తెలిసిన నీ ప్రేమను వాళ్ళకి పంచినప్పుడు ఏదో ఒక రోజు నేను గుర్తించరా? వాళ్ళు ముడిష్టంలో ముడిసిపోయి ఉంటే నువ్వు ముడిసిపోయింటే ఎలాగా? నీ ప్రేమను వాళ్ళ మధ్య ఏం చేయాలి? కనుపరచాలి. ఒకవేళ వాళ్ళు కొట్టినా కొట్టినా ఏదేమైనా యేసుక్రీస్తు పొందినంతగా మనం ఈ లోపల మనం పొందామిటమ్మా. మనం పొందకూడదని కదా ఆయన ఇదంతా చేసింది. కాబట్టి ఒకసారి అలాంటి పరిస్థితి వస్తే అనుభవిస్తే తప్పేంటి? అనందా అంత గొప్పగా అహంకారానికి వెళ్ళిపోయి మనం నువ్వెవడో నన్ను ఎందుకు అనాలా, అని మనం ఏమైనా అనాలా? దానివల్ల నీకు కలిసి వచ్చింది ఏమన్నా? సరే ప్రభువా, వీళ్ళు తెలిసి అన్నారో తెలియకన్నారో ఒక మాట అన్నారు, వాళ్ళని చేతికి అప్పగిస్తున్నాను, వాళ్ళని క్షమించు, వాళ్ళ మనసు మార్చు. ఎవరిని గాయపరచకుండా, ఎవరిని బాధ పెట్టకుండా, వాళ్ళు కూడా నీ పిల్లలే కదా నాయన, వాళ్ళు కూడా నా సహోదరులే కదా ప్రభువా, వారిని క్షమించి వాళ్ళు మంచి మనసు వచ్చేటట్లు మార్చు నాయన అని వాళ్ళ నిమిత్తమును ప్రార్థన చేసినప్పుడు ఖచ్చితంగా దేవుడు ఏం చేస్తాడు? నిన్ను బట్టి వాళ్ళకు మారు మనసు దయచేస్తాడు. అంతేనండి, అవునా కదా? ఇదే అధ్యాయంలో ఉంటుంది. అదే ఇంకొక విషయంలో మనము చూడాలి దాన్ని. అయితే ఇంకొక విషయంలో దాన్ని చూడాలి. మత్తయి సువార్త 5వ అధ్యాయంలోనే 43వ వచనం చదివాను. మన బుధవారం రాత్రి మనం దాన్ని చూసాం. నీ పొరుగువారిని ప్రేమించి నీ శత్రువును ద్వేషించమని చెప్పబడిన మాట మీరు విన్నారు కదా. నేను మీతో చెప్పినది ఏమనగా మీరు పరలోకమందున్న మీ తండ్రికి కుమారులై ఉండునట్లు మీ శత్రువులను ప్రేమించుడి, మిమ్ములను హింసించు వారి కొరకు ప్రార్థన చేయుడి. ఇంకా అంతకన్నా ఏం కావాలమ్మా? మనం ఆయన కాడి సులువే. ఏంటి సులువు? అది విని అర్థం చేసుకుంటే నీకు సులువే. లేకపోతే అమ్మో బాబులు బరువు కాదు అది. కాబట్టి మనము అందుకే ప్రతి ఒక్కరి ఎడల మనం ఏం కలిగి ఉండాలంటే దీన మనసు కలిగి దైవికమైన ప్రేమ మనలో కలిగి ఉన్నప్పుడు ఖచ్చితంగా అది మన మాట ద్వారా, వస్త్ర ద్వారా, క్రియ ద్వారా అది ఏదో ఒక విధంగా అది కనుపరుచుకుంటూ మనం అదే దేవుని నిజమైన ప్రేమ, అదే నిజమైన సాత్వికము. వారే ధన్యులు, వారిదే పరలోకం. లేచి నిలబడదాం. దేవుడి మాటలు దీవించును గాక. దేవునికి స్తోత్రం. హల్లెలూయా.